వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ నోటీసులు వస్తా ఉన్నాయనంటే ఎంత అన్యాయం అమ్మా. మహిళా మనులందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, పెద్ద సినిమా యాక్టర్ కన్నా మించిన వాడు మాయ మాటలు చెప్తాడు, కపట నాటకాలు ఆడతాడు, వల్లబారిన ప్రేమ చూపిస్తాడు. మోసపోకండి. చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని దాకా ట్యాక్సులు అంటే ప్రభుత్వానికి కాదు, తన సొంత జేబులోకి జోగి ట్యాక్స్ వసూలు చేస్తాడు. మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇప్పటికే రిజిస్టార్ ఆఫీసుల్లో వసూలు చేశాడు, రియల్టర్ల దగ్గర వసూలు చేశాడు, ఇసుక్కోరి ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు 3 చోట్ల దందా చేస్తా ఉన్నాడు. ఒకటి పెడన, ఒకటి పెనమలూరు, 3 మైలవరంలో కృష్ణప్రసాద్ గారు చెప్పాడు, ఇవాళకి కూడా బూడిద చెరువు ఆక్రమించుకొని 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెనమలూరులో కేవలం 15 రోజుల్లోనే 15-20 కోట్ల రూపాయలు ప్రత్యక్ష సాక్ష్యంతో సహా మీకు మీడియా ముందు ఉంచాం. రిజిస్టర్లు దొరికినాయి, దానికి సమాధానం లేదు. నేను తోలుకోలేదని చెప్పలా, నేను అవినీతి చేయలేదని చెప్పలా. ఈ జోగి రమేష్ నిన్న మున్సిపాలిటీలో 20 లక్షల రూపాయలు డ్రా చేసినట్టు సాక్ష్యాలు దొరికితే దానికి సమాధానం చెప్పడు. అంటే కేవలం 10-15 రోజుల్లోనే ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే 5 సంవత్సరాల అధికారం పొరపాటున కర్మకాలి, ప్రజల కర్మకాలి. నీకు అధికారం ఇస్తే శాశ్వతంగా పెనమలూరు నియోజకవర్గాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిపోతావు. చిత్తశుద్ధితో 5 సంవత్సరాలు పనిచేశాం. దళితులు, వెనకబడిన తరగతులు, ఎవరైతే బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు ఉంటున్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసి చూపించాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశావు కాబట్టి ఇంకో 4 రోజులు 20 రోజుల్లో టైం ఉంది. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇవన్నీ కూడా నివాస యోగ్యంగా మార్చి ఈ నిర్మాణాలను వాళ్ళు కేటాయించమని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓకే.